హలో అండి, శ్రోతలకు నమస్కారం. పెళ్లి కొడుకు లేచిపోయాడు నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సంజయ్ ఆ రోజు బయట నుండి వచ్చేసరికి ఇంటి బయటంతా కోలాహలంగా కనిపించింది. స్నేహ, సౌజన్య అక్కడే ఉన్నారు. వనజ, ఆమె భర్త, పిల్లలు కూడా ఉన్నారు. ఆ సందడికి అతని ప్రాణం లేచొచ్చింది. సౌజన్య మొహం చూసేసరికి ప్రేమ పుట్టుకొచ్చింది. 4 రోజుల నుండి ఆలోచించగా అతనికి తోచిందేంటంటే మహాలక్ష్మి చిరునవ్వు, మాట, కట్టు, బొట్టు వీటి పట్ల అతను ఫ్యాసినేటింగ్గా ఫీల్ అయ్యాడు. అదే ప్రేమ అనుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాడు అనుకుని అదే సమయంలో తను సౌజీని నిజంగా ప్రేమించాడు. 24 గంటలు ఆమె నామజపమే చేసేవాడు. ఆమెను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. ఈ ఫీలింగ్స్ అన్నీ సౌజన్యతో చెప్పలేకపోతున్నాడు. ఆమె ప్రసాద్ని ప్రేమిస్తున్నానంటోంది. అది నిజమేనా? సౌజీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తను భరించగలడా? తన ఆమెను ప్రేమిస్తున్నట్లు బలంగా చెప్పేయాలనిపిస్తుంది. కానీ అలా చెబితే తన గురించి ఏమనుకుంటుందో, అక్కడ ఫెయిల్ అవ్వగానే ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టాడనుకుంటే అది నిజం కాదు. మొదటి నుంచి గుండె పోరల్లో నిక్షిప్తమై పోయిన ప్రేమని తను కనుక్కోలేకపోయాడు. అంటే ఆమె నమ్ముతుందా? ప్రసాద్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాలనిపిస్తుంది. ఆమె హర్ట్ అయినా సరే తను సౌజీని విడిచి ఉండలేడు. ఎలా ఈ సమస్య పరిష్కారం? సౌజన్య ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఆమెకు తన మనసు విప్పి చెప్పాలని ఉంది. కానీ మహాలక్ష్మి దూరమైందన్న విషయాన్ని తన అవకాశంగా తీసుకున్నానని అతను అనుకుంటే నో అలా అతను అనుకోవడం తను తట్టుకోలేదు. ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరూ అలా విగ్రహాల్లా బిగుసుకుపోయారు? వనజ చిటికలు వేస్తూ పిలిచింది. ఇద్దరూ తేరుకుని చిరునవ్వులు చిందించారు. ఏం మొగుడు పెళ్ళాలోనమ్మా? వచ్చిన కొత్తలో సంజయ్ క్యాంప్ వెళుతున్నా అని చెప్పి రాత్రి 10కు ఏమో బయటకు వెళ్ళిపోయేవాడు. తెల్లారి 5:30కి చూసేసరికి ఇద్దరు మంచం మీద ఎదురు బుదురు కూర్చొని ముచ్చట్లాడుకుంటుండేవారు. ఓ నెల కిందట ఫారెన్ వెళుతున్నానని 6 నెలల వరకు రానని పెళ్ళాం గురించి అప్పగింతలు పెట్టిన మనిషి పక్షం తిరగకుండానే రెక్కలు కట్టుకుని వాలాడు. ఈ చోద్యమేంటోనమ్మా, సుగుణ వాపోయింది. మరిది గారు వాళ్ళ ఆవిడని వదిలి ఉండలేరు. ఏ మంత్రం వేశావో కాస్త చెప్పమ్మా వనజ అంది. సిగ్గుతో ఎగబారిపోయిన ఆమె ముఖాన్ని సంజయ్ కుతూహలంగా చూశాడు. అతని మనసు జల్లుమంది. సౌజీకి తనంటే ఇష్టమే, సంతోషంగా అనుకున్నాడు. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తోంది అతనికి. ఎక్కడా కుదరటం లేదు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆమెను ఒక క్షణం వదలటం లేదు. రాత్రి భోజనం అక్కడే చేశారు. భోజనం అయ్యాక చెయ్యి కడుక్కోవటానికి ఆమె పెరట్లోకి వెళ్ళడం చూసిన సంజయ్ ఆమెను పలకరించాడు. ఏం చేస్తున్నావు సౌజీ? ఏదో అడగాలనుకుని ఇంకేదో విషయాన్ని ప్రేమగా అడిగాడు. చేతులు కడుక్కుంటున్నాను అంటూ సిన్సియర్గా జవాబు ఇచ్చింది. ఆమె జవాబు విన్న తర్వాత తనెంత ఫూలిష్గా అడిగాడో స్ఫురించి, వెన్నెల చాలా బాగుంది కదూ? మాట మార్చాడు. అవును తలూపింది. చెవి జూకాకున్న తెల్లని రాయి మీద వెన్నెల కిరణం పడి తలుక్కున మెరిసింది. మన ఇంటికి వెళ్ళిపోదాం, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ప్రత్యేకంగా ఏమీ లేదు, నీతో కబుర్లు చెప్పాలి. అదే ఏం కబుర్లు? రెట్టించింది సౌజన్య. అతనికి ఒళ్ళు మండిపోయింది. మీ ప్రసాద్ ఎంతటి వీరాది వీరుడో సూరాది సూర్యుడో నువ్వు చెబుతుంటే విని పరవశిద్దామని. అసలు భావకత్వం లేదు మనిషిలో, సణుక్కుంటూ బయలుదేరాడు. నా సాధింపులు నీకు అలవడ్డాయే, వెనుక నుండి చిన్నగా నవ్వుతూ ఉంది సౌజన్య. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. మన సహవాసానికి 6 నెలలు దాటిందేమో అనేసి వెళ్ళిపోయాడు సంజయ్. స్నేహ భోజనం కాగానే వనజ వాళ్ళ ఆయన దింపేసి వచ్చాడు. సంజయ్ అందరికన్నా ముందు ఇంటికి వెళుతూ సౌజీ త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ అందరూ నవ్వారు. అబ్బా, మనిషికి అసలు జ్ఞానం లేదు, ఎవరేమనుకుంటారోనన్న ఆలోచన లేదు, విసుక్కుంది సౌజన్య వెళ్ళేసరికి అతను టీవీ చూస్తున్నాడు. ఆమె బట్టలు మార్చుకొని వచ్చి చేతిలో ద్రాక్ష పళ్ళు పట్టుకుని ఒకటి నోట్లో వేసుకుంటూ టీవీలో వస్తున్న పాటకు అనుగుణంగా నిలబడి గాలితో తాళం వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అతను పడుకుని ఆమెను ఎగాదిగా చూశాడు. ఏం అన్నట్లు కళ్ళెగరేసింది. ఏం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు సంజయ్. ఏదో మాట్లాడన్నావు? ఏమీ ఆసక్తి లేనట్లుగా క్యాజువల్గా అడిగింది సౌజన్య. అది గమనించాడు అతను. అతనికి ఆమెని ఆట పట్టించాలనిపించింది. నువ్వు ఇంత లాంగ్ స్కర్ట్ వేసుకుంటావెందుకు? నీకు మినీస్ చాలా బాగుంటాయి, ఓసారి వేసుకుంటే చూడాలని ఉంది, ప్లీజ్ అన్నాడు అతను. కళ్ళు పెద్దవి చేసి మరీ నవ్వింది సౌజన్య. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రోషంగా అంది. నీ చాదస్తంగాను
నీ చాదస్తం కానీ మొగుడు పెళ్ళాల మధ్య లిమిట్స్ ఏంటి తేలిగ్గా అన్నాడు సంజయ్. ఎవరి మొగుడు ఎవరు పెళ్ళాం, నీకు నాకు ఏంటి సంబంధం అంది సౌజన్య. నీకేమైనా చెవుడా, మొగుడు పెళ్ళాల సంబంధం అని చెబుతున్నాగా అన్నాడు సంజయ్. నీతో మాట్లాడడం శుద్ధ దండగా అతని వైపుకి వీపు పెట్టి అంది. మౌనంగా ఉండిపోయాడు అతను. సౌజన్యకి వెనక నుంచి చూపులేవో గుచ్చుకుంటున్న ఫీలింగ్ అనీజీగా ఉంది. అయినా బింకంగా నిలబడింది. అబ్బా ఏం అందం, కవ్వింపుగా ఉంది అతని స్వరం. చివ్వున వెనక్కి తిరిగి చూసింది. టీవీలో యాంకర్ నేను కాదన్నట్లుగా అన్నాడు. సౌజన్య విసురుగా లేచి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి ధవేల్మని తలుపు వేసుకుంది. అన్ని కంపెనీలు వెతుకుతూ నెట్ సొల్యూషన్లోకి అడుగుపెట్టారు రత్నాకర్రావు మనుషులు. రత్నాకర్రావు తమ్ముడు పద్మాకర్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి సంజయ్ ఫోటో ఆమెకు చూపించి ఇతని ఇక్కడ వర్క్ చేస్తున్నాడా అడిగాడు. ఇతనే మా బాస్ ఉద్వేగంతో అందామె. ఏడి ఎక్కడున్నాడు అంటూ ఆతృతగా అడిగాడు పద్మాకర్. ఈ మధ్య మానేశారు బాధగా అందామె. గాలి తీసిన బెలూన్లా అయిపోయాడు అతను. పోనీ హౌస్ అడ్రస్ అడిగాడు అతను. లాస్ట్లో ఆఫీస్ క్వార్టర్స్లో ఉండేవారు, మానేశాక ఎక్కడుంటున్నారో ఎవరికీ తెలియదు. అక్కడ ఇంకేం క్లూ దొరుకుతుందా అని తీవ్ర ఆలోచనతో ఉన్నాడు పద్మాకర్. ఈలోపు కిషోర్ అక్కడికి వచ్చి విషయం అడిగాడు. సంజయ్ ఫోటో చూడగానే వాళ్ళ తాలూకు మనుషులని అర్థమైంది. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్లు ఫీల్ అయ్యాడు అతను. అతన్ని పక్కకు తీసుకెళ్లి రమణమూర్తి ఇంటి అడ్రస్ చెప్పడంతో పాటు సౌజన్య సంజయ్ కలిసే ఉంటున్నారని చెప్పేసరికి బుర్ర గోక్కుని అయోమయంలో పడిపోయాడు పద్మాకర్. కొద్ది క్షణాల పాటు అతనికేం అర్థం కాలేదు. కిషోర్ వైపు అనుమానంగా చూశాడు. అసలు మీకేమన్నా కాస్తంత పిచ్చి కానీ పైత్యం కానీ ఉన్నాయా? ఒకరంటే ఒకరికి నచ్చక లేచిపోయి వచ్చిన ఇద్దరు కలిసి ఎలా ఉంటారు? నీకు నేను ఎలా కనబడుతున్నాను అన్నాడు పద్మాకర్ కోపంగా. నిజం కావాలంటే మీరెళ్ళి చూడండి. ఏది ఏమైతేనే తనకి కావాల్సింది బాబు అడ్రస్. అతను తనకి కనిపించగానే కాళ్ళు చేతులు కట్టేసి జీప్లో పడేయడమే నిశ్చయంగా అనుకున్నాడు పద్మాకర్. వీళ్ళని నీడలా వెంటాడుతున్న రాజగోపాలం మనిషి ఒకరు ఈ విషయాన్ని తన వాళ్ళకి సెల్ ద్వారా క్షణాల్లో చెప్పేశాడు. అడ్రస్ క్లియర్గా వినపడకపోవడంతో వారు రత్నాకర్ మనుషులని వారిని కొందరు ఫాలో అవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆగమేఘాల మీద పద్మాకర్ తన మనుషులతో రమణమూర్తి ఇంటికి బయలుదేరాడు. అందరినీ బయటే ఉంచి తను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. తలుపు కొట్టాడు. సంజయ్ రియాక్ట్ అయ్యేలోపే కట్టేయాలి. ఎలర్ట్గా నిలబడ్డాడు. తలుపు తీయగానే లోపలికి అడుగుపెట్టి బోల్ట్ పెట్టేశాడు. ఎదురుగా సౌజన్య. అతన్ని చూసి నిర్గాంతపోయింది సౌజన్య. కెవ్వుమని అరవబోయింది. ఆమె నోరు మూసేశాడు పద్మాకర్. అర్చేవా చంపేస్తాను. సంజయ్ ఏడి అడిగాడు అతను. ఇప్పుడే బయటికి వెళ్ళారన్నట్లు సైగ చేసింది సౌజన్య. నేను చెప్పినట్లు కామ్గా నా వెనుకరా. ఎవరికన్నా చెప్పాలని ప్రయత్నించావో నువ్వు భూమి మీద ఉండవు కరెక్ట్గా అన్నట్టు పద్మాకర్. మాట్లాడకుండా అతనితో కదిలింది సౌజన్య. ఆమెను జీపు ఎక్కించి సర్రున ఫోన్ ఇచ్చి ఇంకో వీధి మలుపు దగ్గర ఆపి సంజయ్ గురించి అడగటం ప్రారంభించాడు. వీళ్లకు ఆపోజిట్గా 2 సందుల యువతల ఉన్న హరగోపాలం మిగతా వాళ్లతో కలిసి డేగలా పుంచి ఉన్నాడు. సౌజన్యం జీపు ఎక్కించి వాళ్ళు తీసుకుపోవటం చూసి అతని రక్తం మరిగిపోయింది. అప్పుడే అటాక్ చేయాలనుకున్నాడు. కానీ వాళ్ళు సౌజన్యకు ఆపద తలపెడతారని ఆగిపోయాడు. సౌజన్యను ఒక్కదాన్ని తీసుకెళ్లాడంటే సంజయ్ ఇంట్లో లేడు. అతను ఇంట్లో అడుగు పట్టేలోపు పట్టేసుకోవాలి. అసలైనా వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నట్లు పద్మాకర్కి ఎలా తెలిసింది ఏంటో అంతా కన్ఫ్యూజన్గా ఉందనుకున్నాడు. ఆలోచనలు కట్టుపెట్టి 4 దిక్కుల కలేజూడటం ప్రారంభించాడు. అరగంటలో వాళ్ళ నిరీక్షణ ఫలించింది. సంజయ్ నడుచుకుంటూ రావడం కనిపించింది. ఆగి ఉన్న జీప్ని అతను క్రాస్ చేస్తుండగా జనాలు చుట్టుముట్టి అతని లాక్కెళ్ళి జీప్ లోపల పడేశారు. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇమ్మీడియట్గా హరగోపాలనేనని గుర్తుపట్టాడు సంజయ్. నన్నెందుకు పట్టుకున్నారు? అతని మాటలు పూర్తయ్యేలోపే నోర్మి అంటూ సంజయ్ మొహం మీద బలంగా గుద్దాడు వేణుగోపాల్. సంజయ్కి పెదవి చిట్లిపోయింది. గ్రూపులుగా విడిపోయిన రత్నాకర్రావు మనుషుల్లో ఒక గ్రూప్ ఆర్టీసీ డిపోకి వెళ్ళి డిపో మేనేజర్ ఎదురుగా ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చుని కత్తులు హాకీ స్టిక్స్ అతని టేబుల్ మీద పెట్టి టీ తెప్పించమన్నారు. అసలే డిపో మేనేజర్ ఉత్త కంగారు మనిషిలా కనిపిస్తున్నాడు. దానికి తోడు బీపీ టెన్షన్. నా పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఇక్కడ షూటింగ్ చేసుకోమన్నది ఎవరు? మొన్న మధ్య కూడా ఒకళ్ళు ఇలాగే వచ్చి నాతో చెప్పకుండానే ఆల్ రైట్ సౌండ్ కెమెరా అని అనగానే వాళ్ళెవరో చలి జ్వరం నరాల జబ్బు కట్టుకుని వచ్చినట్లుగా నటించేయడం మొదలెట్టారు. నాకు చెడ్డ చిరాకేసి వాళ్ళని తగిలి తగమేశా. నేను అసలే భూమినిపట్నం డిపో నుంచి వచ్చిన వాడిని, నాతో పెట్టుకోవద్దు చిరుపట్లాడుతూ అన్నాడు డిపో మేనేజర్.
షూటింగ్ అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? వేరే వెంగళప్ప, కామెడీ చేయకు. ఇంకో టైంలో అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు కాదు. మేము అడిగిన అడ్రస్ చెప్పి మాతో వచ్చి చూపించకపోతే నిన్ను షూట్ చేసి పారేస్తాం ఒకడన్నాడు నవ్వుతూ. సినిమాల్లో విలన్ వెనుక నించునే పిల్ల విలన్స్ లాగా ఆ నవ్వేంటయ్యా బాబు? సినిమాల్లో విలన్ వెనక నించునే పిల్ల విలన్స్ లాగా ఆ నవ్వేంటయ్యా బాబు? గుండెలు జారిపోగలవు. డిపో మేనేజర్ హడావిడిగా ఒక బీపీ టాబ్లెట్ వేసుకుని మంచినీళ్ళు తాగి మూతి ముడుచుకుంటూ అన్నాడు. షూటింగ్ చేయటానికి రాలేదు, మేము షూట్ చేయటానికి వచ్చాం అంటూ మరొకడు గన్ బయటకు తీశాడు. అది చూస్తూనే నిలువెల్లా వణికిపోయిన డిపో మేనేజర్, అరే యాదగిరి ఎక్కడరా? దస్ చాయ్ లావ్ భయంతో వణికిపోతూ అరిచేశాడు. ఇది మర్యాద అంటే ఇలా ఉండాలి అన్నాడు ఒకడు. మీ డిపోలో కనకారావు అనే కండక్టర్, పరమేశం అనే డ్రైవర్ ఉండాలి అవునా అడిగాడు. అవునవును, వాళ్ళు ఈ మధ్య కారణం లేకుండానే లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టేసి తలుపులు వేసేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు. డ్యూటీకి రమ్మని చెప్పడానికి వెళితే తలుపులు తీయకుండా ఏదేదో వాగుతున్నారు. లేచిపోయిన పెళ్లి కూతురు, లేచిపోయిన పెళ్లి కొడుకు, మాకు తెలీదు, మేము మా బస్ ఎక్కమనలేదు అంటూ ఏడ్చేస్తున్నారు. వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించమని ఈ మధ్యనే ఆర్డర్స్ పాస్ చేశాను. ఏం వాళ్ళు మీ చుట్టాలా అన్నాడు డిపో మేనేజర్. దొరికిపోయారు రోయ్ అంటూ ఒకడు ఆనందం పట్టలేక ఫ్యాక్టరీ సైరన్ రేంజ్లో అరచేశాడు. డిపో మేనేజర్ ఆ అరుపుకి జడుసుకుని తన వీపుని తనే కొట్టుకున్నాడు, తూ అనుకుంటూ. పదాలే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళు మమ్మల్ని తొందరపెడుతూ వాళ్ళలో ఒకరు అన్నారు. మీరు చూస్తే రౌడీగార్లలా ఉన్నారు, జబ్బెలా తగిలిస్తారు. మీరు చూస్తే రౌడీగార్లలా ఉన్నారు, జబ్బెలా తగ్గిస్తారు. మీకు వైద్యం కూడా వచ్చా? ఏంటో ఇది కలికాలం చివరి రోజులు కదా. డాక్టర్స్ యాంకర్స్ కూడా ఈ మధ్య రౌడీ వృత్తిలోకి దిగిపోతున్నారు. అదే లాభసాటిగా ఉందేమో, చూపిస్తా పదండి రౌడీల గారులు. అయినా వాళ్ళేంట్లో ఈ మధ్య భాగానికి ఇల్లు మార్చేస్తున్నారు నిట్టూరుస్తూ అన్నాడు డిపో మేనేజర్. మరొకడు వాళ్ళే అంటూ తన ఆనందాన్ని 3000 వాట్స్ సౌండ్స్తో అరిచేశాడు. ఆ దెబ్బకి డిపో మేనేజర్ కుర్చీలోంచి జారి కింద పడిపోయాడు. ఎంత ఆనందం కలిగితే మాత్రం డాల్బీ లెవెల్లో అరవాలా అని ఇంకొకరు అరచిన వాడిని గట్టిగా ఒకసారి కసురుకొని అటువైపు వెళ్ళి కింద పడి ఉన్న డిపో మేనేజర్ని లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. గతంలో చేపల చెరువుల వేలం పాటల్లో పాల్గొన్న వాళ్ళని తీసుకొచ్చి జూనియర్ రౌడీలుగా అపాయింట్ చేసుకున్నారేంటయ్యా బాబు అన్నాడు డిపో మేనేజర్. అది వింటూనే వారిలో ఒకడు, చేపల చెరువుల అబ్బా నాకు మా ఇష్టం అంటూ డిజిటల్ డాల్బీ స్థాయిలో అరచేశాడు. ఆ మాటలకి డిపో మేనేజర్ మరోసారి సీట్లోంచి దబ్బున జారి కింద పడిపోయాడు. నువ్వేంటయ్యా మేనేజర్కి చేపల చెరువుల్ని గుర్తుకు తెచ్చావు? వీడు ఇంతకుముందు చేపల చెరువుల దగ్గరే పనిచేశాడు, అందుకే గతం గుర్తుకొచ్చి ఆనందం పట్టలేక చేశాడు. ముందు నువ్వు పద అని వాళ్ళ సీనియర్ డిపో మేనేజర్ని ముందు కసురుకొని తర్వాత లేపి బయటకు తీసుకెళ్ళాడు. అందరూ జీపులు ఎక్కబోతుండగా వద్దు జీపులొద్దు అంటూ ఈసారి డిపో మేనేజర్ కాళ్ళను వాళ్ళందరికంటే ఎక్కువ స్థాయిలో అరచేశాడు. దాంతో రౌడీలందరికంటే వెనక్గా వస్తున్న కొత్త రౌడీ ఢామ్మని నేల మీద పడిపోయాడు. దాంతో సీనియర్కు చెడ్డ చిరాకేసింది. ఎందుకయ్యా పెద్ద మనిషి జీపులొద్దు అంటూ అంత పెద్దగా అరచావు? అరవటం నాకేమన్నా సరదానా? సీనియర్ రౌడీ గారు, జీపుల్లో వెళితే వాళ్ళు తలుపులు తీయరు, వాళ్ళకెందుకో కానీ జీపుల భయం పట్టుకుంది. అందరూ రిక్షాల్లో వెళదాం అన్నాడు డిపో మేనేజర్. ఐడియా బాగుంది అన్నాడు సీనియర్. అందరూ 10 రిక్షాలు ఎక్కారు. అవి అతి కష్టం మీద బయలుదేరాయి. రిక్షాలో వెళుతున్న డిపో మేనేజర్ని చూసి యాదగిరి షాక్ తినవాడిలా కింద పడి కొట్టుకోసాగాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత 10 రిక్షాలు వెళ్ళి కనకారావు ఇంటి ముందాగాయి. వచ్చింది జీపులు కాదు, రిక్షాలు. కిటికీలోంచి చూస్తూ పరమేశం అన్నాడు. పాపం ఎలాంటి రత్నాకరం ఎలా అయిపోయాడు? టాటా సుమోల స్థాయి నుంచి రిక్షా గుండాయిజం స్థాయికి దిగజారిపోయాడు. కనకారావు జాలిపడ్డాడు. మంచం మించి లేవకుండా దుప్పటి ముసుగు తీయకుండానే, ఊరుకో, వచ్చింది వాళ్ళు కాదు వేరే వాళ్ళు. రత్నాకరావు రాజకీయాలకి పాత,
రాజగోపాలం కొత్తగా రాజకీయాల్లోకి చేరినవాడు. తిరుపతిలో లడ్లు, షిడ్డీలో విభూతి, విజయవాడలో ఎండలు, డైలీ పేపర్స్ ఫ్రంట్ పేజీలో చావు వార్తలు, దేశానికి అప్పులు, రైతులకు కడుపు మంటలు లేకపోవచ్చేమో కానీ భారతదేశపు రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు లేవంటే నమ్మటానికి నేనేం వేరుబాగులోని కాదు. ఎంపీ అయితే పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన నెలకి, ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలలకి లక్షాధికారులు కాకపోతే నన్ను బావమరిదిని కూడా చూడకుండా నీ పాత చెప్పుతో కొట్టు పడతా ఈసడింపుగా అన్నాడు పరమేశం. అయితే తలుపు తీసి వాళ్ళెవరో ఎందుకు వచ్చారో కనుక్కో అన్నాడు కనకారావు మంచం మించి దిగుతూ. పరమేశం వెళ్ళి తలుపులు తీశాడు. ఆ మరుక్షణం కాళ్ళ కింద కడబ్బాంబు పేలిపోయినట్లు స్పృహ తప్పి కింద పడిపోయాడు పరమేశం. నాకు చెడ్డ చిరాకిస్తుంది. పతోడు డామ్ అని పడిపోవడమే. అందరికీ ఒక్కసారి నరాల జబ్బు వచ్చి చచ్చినట్లుంది అని ఒకడు విసిగెత్తిపోయాడు. వాళ్ళని చూస్తూనే కనకారావు పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ దృశ్యాన్నంతటిని రాజగోపాలం గ్రూపులోంచి చీలిపోయిన ఒక చిన్న గ్రూప్ చూస్తూనే ఉంది. ఆ వీధి మలుపు నుంచి లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసే ఉంటున్నట్లు రాజగోపాలం గ్రూప్కి తెలుసు. అదే విషయం రత్నాకరరావు గ్రూప్కి తెలియదు. అందుకే రత్నాకరరావు గ్రూప్ని రాజగోపాలం గ్రూప్ ఫాలో అవుతోంది. అయితే కొద్ది గంటల క్రితమే పద్మాకర్కి కూడా కిషోర్ ద్వారా వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నట్లు తెలిసిపోయిందని వీళ్ళకి తెలియదు. హరగోపాలం దగ్గర ఉన్న సెల్ మోగింది. అటువైపు నుంచి రత్నాకర్ తమ్ముడు పద్మాకర్ మాట్లాడుతున్నాడు. మీ అమ్మాయి మా దగ్గర ఉంది, హుషారుగా అన్నాడు రత్నాకర్. మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు, కావలసి వస్తే మాట్లాడండి. సెల్ సంజయ్ చేతికి ఇచ్చాడు హరగోపాలం. చిన్నాన్న, మా నాన్న మమ్మల్ని బతికివ్వండి, దయచేసి మా జోలికి రాకండి, సౌజీని వదిలేయండి చెప్పబోతుంటే సెల్ లాక్కున్నాడు హరగోపాలం. మనం కాంప్రమైజ్ అయిపోదాం, ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోదాం అన్నాడు. ఓకే, ఎక్కడ మార్చుకుందాం? రోడ్డు మీద వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నట్లున్నారు మా గెస్ట్ హౌస్లో. ఓకే, మీ ఇష్టం, కానీ మా సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీ సెక్యూరిటీని మీతో ఉంచుకోవచ్చు. పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత అందరం కలిసి కొంత దూరం ఒకే జీప్లో వెళదాం. సరే అయితే. సౌజన్యలిద్దరికీ పరిస్థితి అర్థమైంది. తమనెవరూ ఇక రక్షించలేరని. సంజయ్కి ఏం చేయాలో తోచడం లేదు. ఇక ఈసారి ఇంటికి వెళ్ళామా పద్మవ్యూహంలో ఇరుకుపోయినట్లే. సౌజీని చూసే అవకాశమే ఉండదు అసలు. అది కాక సౌజీ మీద తనకేం హక్కు ఉందని. అరగంటలో గెస్ట్ హౌస్ చేరుకున్నారు అందరూ. తన చిన్నాన్న వెనకాల మూగగా బలి పశువులా వస్తున్న సౌజన్యం చూసేసరికి అతనికి మరింత టెన్షన్ పెరిగింది. ఆమె నుండి ఏదో తెలుసుకోవాలి. అదే ఏం అడగాలో తెలియడం లేదు సంజయ్కి. పద్మాకర్, సౌజన్య, హరగోపాల్ సంజయ్ దగ్గరగా వచ్చారు. సంజయ్ని పద్మాకర్ వైపు నెట్టాడు హరగోపాల్. సౌజన్యని చేత్తో పట్టుకుని తన వైపు లాగాడు. తలెత్తి చూడలేకపోయినా సౌజన్యకి ఏదో చెప్పాలని ఉంది. అది ఏంటో తెలియడం లేదు. సంజయ్ ఆగలేకపోతున్నాడు. సౌజీ, మాట్లాడు, ఏదైనా చెప్పు, మాట్లాడు ప్లీజ్. మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు. ఏం చెప్పను అస్పష్టంగా అంది సౌజన్య. ఏదో ఒకటి ప్లీజ్. తీసుకుపోతున్నారు చూడు, మాట్లాడు, ఒక్కసారి నా వంక చూసి మాట్లాడు ప్లీజ్ బ్రతిమలాడుతున్నాడు సంజయ్. ఇద్దరిని బలవంతంగా లాక్కెడుతున్నారు వాళ్ళు. ఇక ఎప్పుడు కూడా నిజాన్ని దాయకూడదనిపించింది. సంజయ్, ప్రసాద్ అంటూ ఎవరూ లేరు, సారీ, ఊహించి చెప్పాను. ఎలుగెత్తి అరచేసింది సౌజన్య. ఆనందంతో సంజయ్ కళ్ళు మెరిసిపోయాయి. నిజంగానా? మళ్ళీ చెప్పు. నిజంగానే. ప్రసాద్ అన్న మనిషే నాకు తెలీదు. సౌజీ, ఐ లవ్ యూ, గట్టిగా అరచాడు సంజయ్. ఆ మాటలు వింటూనే సౌజన్య ఆనంద పారవస్యంలో మునిగిపోయింది. ఐ టూ లవ్ యూ మై డియర్ సంజయ్, అంతకంటే పెద్దగా అరిచింది. నిజానికి అది అరుపు కాదు, ఆర్తి. రత్నాకర్రావు జీపుకి హరగోపాలరావు జీపుకి మధ్య 10 అడుగుల దూరమే ఉంది. ఆ గ్రూపులో ఈ గ్రూపులో ఉన్నవాళ్ళు ప్లస్ పద్మాకర్, హరగోపాలం కూడా వాళ్ళు వ్యక్తం చేసిన ఫీలింగ్స్ విని షాక్ తినేశారు.
బయలుదేరిన జీపులు ఆగిపోయాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకే కదా పెళ్లిలోంచి పెద్దల పరువు తీసేసి లేచి వచ్చేశారు. మరిప్పుడు ఈ ప్రేమేంటి? ఒకడు ఉద్వేగాన్ని ఆసక్తిని అణుచుకోలేక పెద్దగా అరిచాడు. సౌజన్య ఎలాంటిదో పెళ్లి నాటికి నాకు తెలియదు. సౌజన్య నిజంగా గొప్ప అందగత్తే కాదనను. అంత మాత్రాన కేవలం సౌజన్య శారీరక సౌందర్యం చూసి ఆమె వెనుకనున్న బలాన్ని బలగాన్ని కోట్లాది ఆస్తిని చూసి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక లేచిపోయి వచ్చాను. మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకున్నది నేను సుఖపడాలని కాదు, నా సంసారిక జీవితం సాఫీగా సాగాలని కూడా కాదు. ఆయన ఎప్పటికీ నందిగామ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిలా ఉండటానికి, జీవితాంతం ఎమ్మెల్యేగా గెలిచేందుకే ఆ రాజగోపాలం గారితో వియ్యమందుకోబోయాడు. తల్లిదండ్రులు తమ ఎదుగుదలకు బిడ్డల్ని పావులుగా వాడుకోవటం న్యాయమేనా? అలా చేస్తే ఆ తల్లిదండ్రులకు తమ పిల్లల మీద నిజమైన ప్రేమ ఉన్నట్లేనా? ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. 2 గ్రూపుల్లో 100 మంది దాకా ఉన్నారు. మీరు ఆలోచించండి, మీరు చెప్పండి న్యాయం. అడ్డమైన పనులు, అక్రమమైన పనులు, చట్టవిరుద్ధమైన పనులు చేసి అపారమైన సంపదని కూడబెడితే బిడ్డలు సుఖపడతారనే ఆలోచన ఈ తరం తల్లిదండ్రులు పూర్తిగా వదిలేస్తే తప్ప కొత్త తరం సుఖంగా ముందుకెళ్ళలేదు. మాది నాటి తరం కాదు, నేటి తరంలో ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, అవగాహన ఉంది, అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసం ఉంది. తమ కాళ్ళ మీద తాము నిలబడి బతకగలమన్న నమ్మకం ఉంది. దానికి తగ్గ ధైర్య సాహసాలు ఉన్నాయి. తమ పిల్లలకి ఇవి లేవనుకుని నేటి తల్లిదండ్రులు అడ్డమైన గడ్డి తిని అడ్డదారులు తొక్కి అపార సంపదను కూడబెడుతూ ఇది మా పిల్లలు సుఖంగా జీవించడానికి అవసరమవుతుందనుకుంటున్నారు. ఇలా ఆలోచిస్తూ కన్నబిడ్డల్ని బానిసలుగా చూడటం ఎంతవరకు న్యాయం? ఆవేశం వివేకం కలగవలసిన ఉద్వేగంతో అన్నాడు సంజయ్. అతని మాటలకి ముందుగా షాక్ తిన్నది పద్మాకర్. తల్లిదండ్రుల చాటున తమ చాటున పసికోన్లా పెరిగిన సంజునేనా ఇంత ఇదిగా మాట్లాడింది? సంజయ్లో అన్ని ఆలోచనలు, అవగాహన, అంతర్మదనం నిక్షిప్తమై ఉన్నాయని ఏమాత్రం ఊహించని సౌజన్య ఆనందోద్వేగంలో మునిగిపోయింది. సంజయ్ అడిగినటువంటి ప్రశ్నలకు అక్కడ ఉన్న ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు. అవును, సంజు చెప్పింది అక్షరాల నిజం. నాకు సంజయ్ నచ్చక పెళ్లిలోంచి లేచి రాలేదు. నిజానికి సంజయ్ అందగాడు, ఆరోగ్యవంతుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు. అంత మాత్రాన అతన్ని పెళ్లి చేసుకోవాలా? సంసారం చేయాల్సింది, జీవితం పంచుకోవాల్సింది నేను. ముక్కు మొహం తెలియని యువకుడితో అతనికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం, అతని వెనక ఎంత అధికారం ఉంటే మాత్రం పెళ్లి ఒప్పుకోవాలా? నాకంటూ ఓ వ్యక్తిత్వం లేదా? నా ఇష్టాన్ని గాలి కుదిలేసి మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేందుకే లేచిపోయి వచ్చాను. ఇలా లేచిపోయి రావటం అన్నది మా నాన్నగారిని అవమానానికి గురి చేద్దామని కాదు, నా జీవితం నాకు ముఖ్యమని. మా నాన్న బిజినెస్ మ్యాన్. ఈ దేశంలో ఎవరి వ్యాపారం ఎప్పుడు ఎక్కడ లాభాలతో నడవాలన్నా అధికారం అండగా ఉండాలి. పై లెవెల్లో పాలసీలు అవసరానికి తగ్గట్లుగా మార్చే మంత్రులు, అధికార యంత్రాంగం కావాలి. అందుకే మా నాన్నగారు నన్ను ఎమ్మెల్యే కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఈ తరం యువతికి కావాల్సింది ఆస్తులు, అంతస్తులు, హోదా, అధికారం అండా కాదు, తన మనసుని అర్థం చేసుకుని ఆనందకరమైన జీవితానికి బాట వేయగల భాగస్వామి. ఇగో అహంభావం ఎవరికైనా ఉండవచ్చేమో, కానీ తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఉండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం. బాగా ఆలోచించింది ఎవరైనా ఏ నిర్ణయం తీసుకోకూడదు. నిర్ణయం తీసుకున్నాక ఎవరు వెనకడుగు వేయకూడదు. కనుక నేను ఇప్పుడు వెనకడుగు వేసేందుకు సిద్ధంగా లేను. మనిషికి భగవంతుడు మనసిచ్చింది మంచిగా బ్రతకమనే కానీ అవసరానికి ఒక రకంగా మారమని కాదు. అవకాశవాదులు ఎప్పుడూ అర్ధాంతరమైన మృత్యువుకి లోనవుతారని ఎక్కడో చదివాను. అది మా నాన్న విషయంలో జరగకూడదని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళినా అది శారీరకమే తప్ప మానసికంగా కాదు. ఆవేశంగా రెచ్చిపోయింది సౌజన్య. హరగోపాలం వేణుగోపాలం అన్న కూతురు మాటలు వింటూనే స్థాణువులైపోయారు. సంజయ్ అయితే సెల్ఫ్ బౌండ్ అయిపోయాడు. ఉక్రోషం, ఉడుకుమొత్తనం, అసూయ, షార్ట్ టెంపర్మెంట్ మాత్రమే అప్పటి వరకు చూసిన అల్లరి పిల్ల సౌజన్యకి జీవితం పట్ల ఇంత అవగాహన ఉందా? సౌజీ, ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అంటూనే సంజయ్ తన వాడని విసురుగా తోసేసి ఆమె దగ్గరకు పరుగున వచ్చి ఆమెను చుట్టేసి ముఖమంతా ముద్దులు కురిపిస్తూ, రియల్లీ ఐ లవ్ యూ, ప్రపంచమంతా ఒక్కటైనా నేను నిన్ను వదలను అన్నాడు ఆనందోద్వేగంతో. తన కళ్ళెదుటే ప్రత్యర్థి తాలూకా మనిషి తన అన్న కూతుర్ని ఒంటి మీద చేయేస్తాడా? ఎంత ధైర్యం! హరగోపాలం తీవ్ర కోపంతో బుసలు కొట్టాడు.
హాకీ స్టిక్తో సంజయ్ తల మీద కొట్టాడు. సంజయ్ చేతులు అడ్డు పెట్టుకునేసరికి ప్రమాదం క్షణంలో తప్పిపోయింది. వెంటనే పద్మాకర్ తాలూకు మనుషులు ముందుకు దూకారు. మిగతా వాళ్ళందరూ హోరీగా దెబ్బలాడుకుంటూ ఉండగా ఎవరి పిల్లని వాళ్ళు బలవంతంగా జీపులు ఎక్కించేసుకుని బయలుదేరారు. సంజయ్ సౌజన్యకి అరుస్తూనే ధైర్యం చెబుతున్నాడు. నేను నీకోసం మాత్రమే ఎదురు చూస్తుంటాను, ఆమె మాట ఇచ్చింది పెద్దగా అరుస్తూ. అరగంట క్రితమే అక్కడికి వచ్చిన కనకారావు పరమేశ్వరం జరిగింది చూసి చూడండి తెలుసుకుని దయ్యం పట్టిన వారిలో అయిపోయారు. హరగోపాలం వేణుగోపాలం సౌజన్యం తీసుకుని వాళ్ళూరు మోగులూరు బయలుదేరారు. పద్మాకర్ తన అన్న కొడుకు అయిన సంజయ్ని తన జీపులు ఎక్కించుకుని నందిగామ బయలుదేరాడు. ఇక్కడ మిగిలిపోయిన 2 గ్రూపులకు చెందిన అనుచరులు హోరీగా కొట్టుకుంటున్నారు. ఆ ప్రాంతమంతా ఆహాకారాలతో దద్దరిల్లిపోతుంది. గొడవ జరుగుతున్న ఈ ప్రాంతానికి కేవలం 100 అడుగుల దూరంలో ఉన్న కనకారావు పరమేశం ఆర్టీసీ డిపో మేనేజర్ నోట మాట కానట్లుగా సినిమాలో క్లైమాక్స్ ఫైట్ చూస్తున్నట్లుగా చూస్తున్నారు. వాళ్ళిద్దరికే కదా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసింది. కనకారావు అడిగాడు. లేకపోతే నీకా చిరాగ్గా అన్నాడు పరమేశం. అదిగో ఆ విజయనగరం వెటకారాలే మానుకోమని చెప్పా. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు, గట్టిగా కసరేసుకున్నాడు కనకారావు. నిజమే, మరి సూటిగా సమాధానం చెప్పరాదు? ఒకటి అడిగితే మరొకటి సమాధానం చెబుతావు. డిపో మేనేజర్ కూడా పరమేశ్వరం మీద కసరేసుకున్నాడు. అది అలా బుద్ధి చెప్పండి. మా బామ్మర్ది వెదవకి ఆలోచన తక్కువ, విసుగు ఎక్కువ. ఇంక్రిమెంట్ కట్ చేయండి సార్, బుద్ధి వస్తుంది. లేదంటే గంటకి 6 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగి 7 సార్లు ఇంజిన్ ఆగిపోయి 8 సార్లు టైర్ పంచర్ అయ్యే డొక్కు బస్కి డ్రైవర్గా వేయండి, రోగం కుదురుతుంది. పళ్ళు నూరుతూ అన్నాడు కనకారావు. డిపో మేనేజర్ పక్కన ఉండబట్టి బతికిపోయావు, లేదంటే ఈ పాటికి కాలో చెయ్యో తీసేసేవాడిని అన్నట్లు కనకారావు వైపు ఆగ్రహంగా చూసి, అలాగే బావా అడుగు చెబుతాను అన్నాడు లోపల రగిలిపోతున్న కోపాన్ని నిగ్రహించుకుంటూ. పెళ్లి చేస్తానన్నప్పుడు అప్పుడే చేసుకోవచ్చు కదా. అవును చేసుకోవచ్చు అన్నాడు అతను. మరెందుకు చేసుకోలేదు? ఆ తరహా బేతా ప్రశ్న తను మాత్రమే వేయగలడన్న లెవెల్లో విలాసంగా కళ్ళు ఎగిరేస్తూ అడిగాడు కనకారావు. ఒకరంటే ఒకరికి నచ్చక అన్నాడు పరమేశం. నచ్చనప్పుడు లేచిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే కప్పు కింద ఎందుకున్నారు? ప్రేమించుకుందామనేమో. సభాష్ బామర్ది, నీకు బుర్రకాయ ఉంది, అందులో ఆవగింజంత గుజ్జుంది. నువ్వు అన్నదే నిజమైతే పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటే పోయేదిగా. తలగొక్కున్నాడు పరమేశం. సమాధానం వెంటనే చెప్పలేక కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. చెప్పు అంటూ గట్టిగా దబాయించాడు కనకారావు. డిపో మేనేజర్ అండు చూసుకుని, పెళ్లికి ముందు ప్రేమించుకుని ఆ థ్రిల్ అనుభవించి నలుగురికి మేము ప్రేమించుకోగలం అని తెలిసేలా చేద్దామనేమో అన్నాడు పరమేశం. అది ఒప్పుకుంటున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఓకే, మరి ఆ తర్వాత పెళ్లి కొడుకు మరో అమ్మాయి వెనక ఎందుకు పడ్డాడు? లేచిపోయి వచ్చి పెళ్లి కూతురినే ప్రేమించక ఒక్కరినే ప్రేమిస్తే తనని తక్కువ అంచనా వేస్తారని కావచ్చు, వెరైటీ కోసం కావచ్చు. పరమేశం మాటలు ఇంకా పూర్తి కాకముందే కనకారావు పెనువేగంతో వచ్చి పరమేశం గోబని గుయ్యమనిపించాడు. తను ఊహించకుండా కొట్టిన ఆ దెబ్బకి బిత్తరపోయి పిచ్చి చూపులు చూశాడు పరమేశం. ఓకే, మరి రెండో అమ్మాయి మహాలక్ష్మిని కూడా ప్రేమించి తిరిగి ఇప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేటప్పుడు ఐ లవ్ యూ అని పెళ్లి కూతురిని గట్టిగా అంటే నేను మీ అక్కని కౌగులించుకునే దానికంటే బలంగా కౌగులించుకొని ఎందుకన్నాడు? ఏడుపు ఒక్కటే తక్కువ పరమేశంకి. చెప్పవయ్యా చెప్పు. మీ బావ అంత తెలివిగా లాజిక్కులు లాగుతుంటే ఏడుపు ముఖం పెడతావెందుకు? అతను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, లేదంటే నీ ఇంక్రిమెంట్ కట్ అన్నాడు డిపో మేనేజర్. అంతే. ఆ మరుక్షణం పరమేశం ఒక్కసారి డిపో మేనేజర్ కాళ్ళ మీద పడిపోయాడు. నన్ను క్షమించండి సార్, నేను ఆర్టీసీ బస్ డ్రైవర్ని. డ్రైవర్గిరి ఉద్యోగానికి ఎవరో ఎక్కడి నుంచో ఎందుకు లేచిపోయి ఏదో చేస్తే నేనెలా బాధ్యుడిని? నేనెలా సమాధానం చెప్పగలను సార్ మీరే నన్ను కాపాడాలి ప్లీజ్ సార్ అని డిపో మేనేజర్ కాళ్ళు వదలకుండా బోరుమని అడవటం మొదలెట్టాడు. ఆ ఏడుపుని నమ్మకండి సార్, సమాధానం చెప్పకుండా తప్పించుకుందామని మీ కాళ్ళు పట్టుకున్నాడు. కనకారావు రెచ్చగొట్టాడు డిపో మేనేజర్. దాంతో డిపో మేనేజర్ ఫుల్ అయిపోయాడు. నీ ఏడుపుని నేను నమ్మడం లేదు. మీ బావ ప్రశ్నలకి సమాధానం చెప్పు కసురుకున్నాడు డిపో మేనేజర్. అతను అడిగేసరికి పరమేశంలో నషాడానికి అంటున్నది కోపం. అయినా నిగ్రహించుకున్నాడు. డిపో మేనేజర్ కాళ్ళ దగ్గర నుంచి లేవకుండానే సమాధానం ఇచ్చాడు పరమేశం. ఆ రెండో అమ్మాయి కంటే లేచిపోయి వచ్చిన అమ్మాయే మంచిదనుకొని ఉంటాడు.
చూసారా సార్ ఎంత కరెక్ట్ సమాధానం చెప్పాడో. పిచ్చి వెదవికి తెలియక కాదు, తప్పించుకుందామని. వీడికి తెలియని సమాధానం ఉండదు సార్. కావలిస్తే నేను అడగటం అయిపోయిన తర్వాత మీరు కూడా అడగటం ప్రారంభించవచ్చు అన్నాడు కనకారావు. అలాగే, నా దగ్గర కూడా సమాధానం తట్టని బోరెడు ప్రశ్నలు ఉన్నాయి. నువ్వు ముందు కానివ్వు అన్నాడు డిపో మేనేజర్ ఉత్సాహంగా. పరమేశం కోపం ఉన్నట్టుండి హఠాత్తుగా తన బావ కనకారావు మించి డిపో మేనేజర్ మీదకు మండింది. ఏదో ఒకటి చేసి డిపో మేనేజర్కి బుద్ధి చెప్పి తీరాలనే నిర్ణయానికి వెంటనే వచ్చాడు. రెండో అమ్మాయి కంటే మొదటి అమ్మాయి మంచిది అనుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానని అతనంత గట్టిగా అరుస్తుంటే వాళ్ళు ఎందుకలా ఎవరి వాళ్ళని వాళ్ళు లాక్కుపోయారు? వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్లి చేయాలని కదా అనుకున్నారు. మరి పెళ్లి చేయకుండా లాక్కెళ్ళిపోవటం దీనికి? వాళ్ళ అనుచరులు ఇప్పుడు ఇక్కడ ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇది నిజమైనటువంటి ప్రశ్నే. ఇది జటిలమైనటువంటి ప్రశ్నే. దీనికి నిజంగా పరమేశం దగ్గర సరైన సమాధానం లేదు. అలా అని సమాధానం లేదంటే ఇద్దరూ ఊరుకోరు. కొద్ది క్షణాలు ఆలోచించి, మా బావ నుంచి మీరే నన్ను కాపాడాలి సార్, మీరు దేవుళ్ళు సార్ అంటూ కళ్ళకు నమస్కారం పెడుతున్నట్లు నటిస్తూ డిపో మేనేజర్ 2 కళ్ళు పట్టుకు లాగేశాడు పరమేశం. అంతే, ఆ మరుక్షణం మొదలు విరిగిన చేతుల డిపో మేనేజర్ బొక్కబొర్లా పడిపోయాడు. ఆ మరుక్షణం ఓ ఆర్తనాదం ఆయన నోటి నుంచి. ఆ వెంటనే బావ కనకారావు కేసి ఆగ్రహంగా విజయగర్వంతో చూశాడు పరమేశం. కనకారావు ఒంట్లో వణుకు పుట్టుకొచ్చింది అప్పటికప్పుడు. అంతే, ఆ మరుక్షణం కనకారావు అక్కడి నుండి పరిగెత్తటం మొదలెట్టాడు. అది చూసి పెద్దగా నవ్వేసుకున్నాడు పరమేశం. ప్రశ్న ప్రమాదం తప్పింది సరే, బావ చివరి ప్రశ్నకు సమాధానం ఏమిటి? నేల మీద కూర్చుని డిపో మేనేజర్కి సపరేట్ చేస్తూ ఆలోచించసాగాడు పరమేశం. సౌజన్య ఎవరో దృఢకాయని వెంట వెళ్ళటం సుగుణ చూసింది. తనతో ఏమీ చెప్పలేదే అనుకుంది. మధ్యాహ్నం అయినా సంజయ్ కానీ సౌజన్య కానీ రాలేదు. ఆరాటాన్ని ఆపుకోలేక వాళ్ళ పోర్షన్ వైపు వెళ్ళింది. తలుపులు బార్లా తెరచి ఉన్నాయి. ఆమె గుండె గుబేలమంది. ఇల్లంతా కలిగి తిరిగింది. ఎక్కడ ఉండే వస్తువులు అక్కడే స్థానభ్రంశం చెందకుండా ఉన్నాయి. భర్త వచ్చే వరకు కాలుగాలిన పిల్లిలా తిరిగింది. అతని ఇంటికి రాగానే విషయం చెప్పింది. వాళ్ళ ఇతర అడ్రస్లు కూడా తమ దగ్గర ఏమీ లేవు. సంజయ్ ఆఫీసుకు ఫోన్ చేస్తే అతను మానేశాడని చెప్పారు. తమ కుటుంబ సభ్యుల్లా ఎంతకాలం కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు జాడ తెలియకపోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది వారిద్దరిలో. పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అనుకుని 2 రోజులు ఆగి అప్పుడు చూడొచ్చని ఊరుకున్నారు. రాజగోపాలం ఈజీ చైర్లో పడుకుని ఉన్నాడు. ఇంటిలో పాది అతని వంక ఆతృతగా చూస్తున్నారు. సౌజన్య ఓ మూల నిలబడి ఉంది. ఇంద్ర కళల్లో తడి, ఆ పైన ఆందోళన. ఒక్కగానొక్క కూతురు, తన భర్త రాజగోపాలం తన బిడ్డ భవిష్యత్తుని ఏం చేస్తారోనని ఉద్రిక్తతతో ఉంది. క్రితం రోజు రాత్రి 11:30కి సౌజన్యం తీసుకుని అరగోపాలం వేణుగోపాలం ఇంటికి చేరుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రాజగోపాలం కూతురిని ఏమ్మా బాగున్నావా అంటూ ప్రేమగా పలకరించాడు. ఆశ్చర్యంతో తలకిందలైపోయిన సౌజన్య తల ఊపింది. తల్లిని చూడగానే కౌగిలించుకుంది సౌజన్య. నాన్న దృష్టిలో నేను పెద్ద తప్పు చేసినట్లు, అయినా నా మీద కోపించుకోలేదేం? ఆశ్చర్యపోతూ అడిగింది సౌజన్య. ఇందిర నవ్వింది చిన్నగా. ఎమ్మెల్యే అయిపోయారుగా, జీవించటం మానేసి నటించడం మొదలుపెట్టారు. ఇక జీవితాంతం నటిస్తూనే ఉంటారు. మనమే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. నీ పెళ్ళి రత్నాకరరావు గారి అబ్బాయితో చేసి ఆయన ఎమ్మెల్యే పదవిని తన డబ్బుతో మంత్రికి చేర్చి కోట్లు ఆర్జించాలని ప్లాన్ వేశారు. నువ్వు పెళ్లిలోంచి లేచిపోయి మీ నాన్నగారి ఆశల మీద నీళ్లు గుమ్మరించావు. దాంతో కుదరబోయిన బంధుత్వం శత్రుత్వంగా మారిపోయింది. పట్టుదలకు పోయి లక్షలు గుమ్మరించి ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. మీ నాన్నగారు తన గొప్పతనంతో ఎమ్మెల్యే కాలేదు. రత్నాకరరావు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయటం మూలంగా నియోజకవర్గంలోనే మేడలు, మిద్దెలు, తోటలు, సినిమా హాళ్ళు, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు దక్కించుకోవటం మూలంగా ఆయన మీద ద్వేషంతో మీ నాన్నగారిని గెలిపించారు ప్రజలు. ఇప్పుడు మంత్రి పదవికి ట్రై చేస్తున్నారని పరోక్షంగా బయటి వాళ్ళు అనుకుంటుంటే తెలిసింది. నేను మంత్రినైతే మీకు ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తా, ఈ పని చేయించి పెడతానంటూ నియోజకవర్గంలో అప్పుడే డబ్బు వసూళ్లు చేయటం మొదలుపెట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో తలెత్తుకోలేకపోతున్నాను. ఇంకా శాసనసభలో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. మామూళ్ళు లంచాలు తీసుకోవడం లేట్ అయితే ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని ఉరుకులు పరుగుల మీద ఉన్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను మాత్రం నీకు నచ్చిన వాడితో ఇచ్చి పెళ్లి చేయరు. కనుక ముందు నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిది. అలా అని నువ్వు వెంటనే మీరు చెప్పినట్లుగానే ఈసారి పెళ్లి చేసుకుంటానని అనేసామనుకో అస్సలు నమ్మరు. బాగా అనుమానం వస్తుంది. ముందు నాన్నగారి మాట కాదని తర్వాత అవునని అంటేనే నమ్మదిస్తారు. జయంతి జమీందారు
బలం కూడా మీ నాన్నగారికి ఉంది ఇప్పుడు. జయంతి జమీందారు బలం కూడా మీ నాన్నగారికి ఉంది ఇప్పుడు చెప్పింది ఇందిర. మధ్యలో ఆయన ఏంటి మమ్మీ అడిగింది సౌజన్య. ఆయన పుత్తరత్నం గారికి నేను ఇవ్వబోయేది. కోపంతో సౌజన్య కళ్ళు ఎరుపెక్కాయి. ఇంత జరిగినా ఈసారి నా అభిప్రాయం అడగకుండానే పెళ్లి కుదిర్చేశారా? రోషంగా అంది సౌజన్య. ఈ ఈ ఆవేశమే వద్దు. గుండెల మీద పెట్టుకుని ఎంచుకున్న నా బిడ్డకు అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? ఎక్కడో ఆలోచిస్తోంది ఇందిర. ఏది ఎలా మలుపు తిరిగినా తన తండ్రి ఏం చేయబోయినా ఆదుకునేందుకు ఇప్పుడు అమ్ముంది. ఆ ధైర్యంలో రిలాక్స్ అయింది సౌజన్య. మిగతా వారు సౌజన్య చుట్టూ చేరబోతుంటే రాజగోపాలం వచ్చి వారించి, పాపని స్నానం చేసి పడుకోనివ్వండి, జర్నీలో అలసిపోయి ఉంటుంది. ఇందిరా, పాపకి ఇష్టమైనవే ఉండేవా? దగ్గరుండి అన్నం పెట్టు హెచ్చరించాడు. అప్పటికే అలసిపోయి ఉండటం మూలంగా సౌజన్య లోపలికి వెళ్ళిపోయింది. రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు సౌజన్యకి. కలవరంగా తయారైంది. మనసు సంజయ్ తనని ప్రేమిస్తున్నాడని ఊహే కొండంత బలాన్ని ఇస్తోంది. ఇంతకాలం కలిసి ఉండి మనసులు విప్పి చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు విడిపోయే ముందు బయటపడ్డారు. ఏం లాభం? అప్పటికి సమయం మించిపోయింది. మరికొద్ది రోజులు ఆగుంటే పెళ్ళైపోయేది. అదృష్టం శివక్షణంలో చేతివేళ్ల మధ్య నుంచి ఇసుకలా జారిపోయింది. ఈ పద్మవ్యూహం నుండి బయటపడేదెలా? ఏమ్మా, ఏంటి విషయాలు చెప్పు? రాజగోపాలం మృదువుగా అడిగాడు లోపలికి వస్తూ. సౌజన్యకి తల్లి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. నేను సంజయ్ ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం నిర్భయంగా అంది సౌజన్య. అందరూ నివ్వెరబోయారు, రాజగోపాలంతో సహా. భారతదేశపు సగటు రాజకీయ నాయకుడు కదా, అందుకే రాజగోపాలం తీరుకున్నాడు. ముందు మీ ఇద్దరికి పెళ్లి చేయబోతుంటేనే కదమ్మా వద్దనుకుని వెళ్ళిపోయారు. అప్పుడే చేసుకోవచ్చు కదా. మేము చేసినప్పుడు వద్దని మేము చేసుకునేప్పుడు వద్దని వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు మేము వినాలి, అంతేనా? ఇది న్యాయమేనా? అనునయంగా అన్నాడు. అప్పుడు సంజయ్ అంటే ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు మా ఇద్దరికి అవగాహన కుదిరింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖపడగలమనే నమ్మకం ఉంది మా ఇద్దరికి అంది సౌజన్య. కానీ ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మీ పెళ్లి జరగటం అసంభవం. కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు. మీ పట్టుదల కోసం మేమెందుకు విడిపోవాలి? తండ్రిని గట్టిగానే అడిగింది సౌజన్య. ఆ పట్టుదల వచ్చిందే మీ మూలంగా అన్న విషయం మర్చిపోవద్దు. నువ్వు పెళ్లిలోంచి లేచి వెళ్ళకపోతే ఈ పాడు రాజకీయాల్లో నేనెందుకు చేరేవాడిని? నేను వెంటనే రాజకీయాల్లో చేరి గెలవకపోతే నన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు ఆ రత్నాకర్రావు. నీలాగే నేను కూడా నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా. ఇన్ని మాటలు అనవసరం. నీ పెళ్లి కుదిర్చాం. అబ్బాయి అమెరికాలో ఇంజనీరు. వీరులపాడు మండలానికే వాళ్ళు జమీందారులు. మంచి సంబంధం, ఎలాంటి సమస్యలు ఉండవు, సుఖపడతావు. ఇక తండ్రితో వాదించటం చాలనుకుంది. మనసులో ఆ పథకాన్ని అల్లుతూ మౌనంగా ఉండిపోయింది. ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఇక్కడ సంజయ్కి ఎదురైంది. అతను కరాఖండిగా కేంద్ర మంత్రి గారి అమ్మాయిని పెళ్లి చేసుకోనని, సౌజన్యని మాత్రమే చేసుకుంటానని తండ్రితో చెప్పేశాడు. రత్నాకరం ఎగిరిపడ్డాడు. కొడుకునైనా వదులుకుంటాను కానీ పరువును వదులుకోనని. అతను ఇలాగే పట్టుబడితే సౌజన్యని తన వాళ్ళు ఏమైనా చేయవచ్చునని బెదిరించాడు. దాంతో వెనక్కి తగ్గిపోయాడు సంజయ్. తన గొడవనంతా తల్లి దగ్గర వెళ్ళబోసుకున్నాడు సంజయ్. నువ్వెలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోనైనా, డాడీ 2-3 రోజుల్లో ఢిల్లీ వెళుతున్నారు. కాబోయే వియ్యంకుడి అండతో ఎంపీ కావాలని అప్పుడే పథకాలు వేసేస్తున్నారు. నేను ఎలాగోలా నిన్ను ఇల్లు దాటించేస్తాను. ఆ తర్వాత ఇక నీ ఇష్టం, చెప్పింది ఆవిడ కొడుకుతో ప్రేమగా. తను ఇల్లు దాటే సమయానికి సౌజన్యని రప్పించే మార్గాల కోసం అన్వేషించాడు సంజయ్. అదే సమయానికి తండ్రి ఆజ్ఞ మీద స్నేహ కూడా ఇంటికి వచ్చేసింది. విషయం విని సంతోషించింది. సౌజన్యని ఎలాగైనా బయటకు తీసుకువస్తానని హామీ ఇచ్చింది స్నేహ. ఈలోపే రమణమూర్తి వాళ్ళ ఇంటికి స్నేహ బయట నుండి విషయమంతా ఫోన్లో చెప్పి భయపడవద్దని చెప్పింది. ఇరు పక్షాల్లోనూ పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. స్నేహ తన ఫ్రెండ్ అపర్ణకి అన్ని జాగ్రత్తలు చెప్పి ఫలానా టైంకి ఫలానా గుడి దగ్గరికి సౌజన్యని ఎలాగైనా తీసుకురమ్మని చెప్పి పంపింది. అపర్ణను రాజగోపాలం సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి రానివ్వలేదు. ఇందిర బయటకు వచ్చి చెప్పాక పంపించారు. ఆ సమయంలో రాజగోపాలం ఇంట్లో లేడు. అసెంబ్లీ సమావేశానికి హైదరాబాద్ వెళ్ళాడు. స్నేహ చెప్పిందంతా పొల్లుపోకుండా చెప్పింది అపర్ణ. సౌజన్య నీళ్లు నిండిన కళ్ళతో తల్లికి చేతులు జోడించింది. భారంగా నెట్టి వచ్చింది ఇందిర. సరే, పెళ్ళయి పరాయి చోటికి వెళ్ళాల్సిన దానివి. నీకు అతనితో సుఖపడగలన నమ్మకం ఉంటే అంతకంటే తల్లిగా నాకు కావాల్సిందేముంది?
నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి పంపడమే ఉత్తమం అంది. మర్నాడు వాళ్ళు చెప్పిన టైంకి పట్టు చీరలు కట్టుకొని చేతిలో పూల బుట్టలతో ఇందిరా, సౌజన్యలు బయలుదేరారు. అది చూసిన హరగోపాలం, తను రెడీ అయ్యి పదండి నేను దింపుతాను అన్నాడు. సౌజన్య బేలగా తల్లి వంక చూసింది. కన్నతల్లి లాంటి వదినను కూడా నమ్మని స్థితికి చేరుకుందయ్యా మీ రాజకీయం మందలించింది ఇందిర. తల వంచుకుని అన్నయ్య గట్టిగా చెప్పాడని అన్నాను. మీరు వెళ్ళిరండి వదిన చెప్పాడు హరగోపాలం. నెమ్మదిగా ఆటోలో బయలుదేరారు ఇద్దరు. వెనుక ఎవరు ఫాలో అవ్వడం లేదని దృఢంగా నిశ్చయించుకుని ఊపిరి పీల్చుకుని సౌజన్య. అటు నుండి ప్రభావతి ఒంట్లో బాగోలేదని సంజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలని గొడవ పెట్టి బయలుదేరింది. సంజయ్ వాళ్ళ కారు, సౌజన్య వాళ్ళెక్కిన ఆటో ఒకేసారి గుడి దగ్గరకు చేరుకున్నాయి. ప్రభావతి కారు దిగి ఇందిరని పలకరించింది ఆప్యాయంగా. సంజయ్ కారు దిగలేదు. బాబు పిలుస్తున్నాడు వెళ్ళమ్మా ప్రభావతి అంది సౌజన్య కేసు చూస్తూ. పరుగులాంటి నడకతో కారు దగ్గరికి వెళ్ళింది ఆమె. ముందు సీట్లో కూర్చుంది. కారుకి బ్లాక్ గ్లాసెస్ ఉండటం మూలంగా బయట వాళ్ళు కనిపించడం లేదు. కారు కదలగానే సున్నితంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద చుమ్మించింది. నా చేతులు ఖాళీ లేవు నిరాశగా అన్నాడు సంజయ్. నవ్వింది సౌజన్య. అబ్బా హాయిగా ఉంది నేను చూసి నీ మాటలు విని ఎన్నో యుగాలైనట్టుంది సౌజీ అనురాగంగా అన్నాడు. నాకు కూడా అతని భుజం మీద తల వాలిస్తోంది సౌజన్య. కారు ట్యాంక్ ఫుల్ చేయించాను, హైదరాబాద్ వెళ్ళిపోదాం, వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం ప్లాన్ చెప్పాడు అతను. వద్దు తల అడ్డంగా తిప్పింది సౌజన్య. ఎందుకు వద్దు? మన పెళ్ళి అలా జరగటం నాకు ఇష్టం లేదు. మన పేరెంట్స్కి బుద్ధి చెప్పి మరీ పెళ్లి చేసుకోవాలి అంది సౌజన్య. వాళ్ళ గొడవ మనకి ఎందుకు చెప్పు అనునయంగా అన్నాడు సంజయ్. నువ్వు అలా అనకు. ఒకటా రెండా 3 తప్పులు చేశారు వాళ్ళు. ముక్కు మొహం తెలియని మనుషులతో పెళ్ళేంటి అంటున్నా వినకుండా పెళ్లి చేయాలని ప్రయత్నించడం మొదటి తప్పు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా మధ్య అవగాహన ఏర్పడింది, పెళ్లి చేయండి అంటే మనల్ని విడదీయటం రెండో తప్పు. ఇంతే కాకుండా మళ్ళీ వేర్వేరు సంబంధాలు చూసి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నారే, ఇది క్షమించలేని మూడో తప్పు. అందుకే వాళ్ళు మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి. మన కథ తెలిసిన ఇంకే పేరెంట్స్ పిల్లల అభిరుచులకి విలువ ఇవ్వని పెళ్లి చేయని విధంగా ఉండాలా గుణపాఠం. అయితే ఏం చేద్దాం భయపడుతూ అడిగాడు. ఏం చెయ్యాలో చెప్పింది. వినగానే కళ్ళు తెల్లవేశాడు. ప్లాన్ కొంచెం అటో ఇటో అయిందంటే జీవితంలో ఇదే ఆఖరి చూసుకోవటం అన్నాడు సంజయ్ కంగారు పడుతూ. ఏం పర్లేదు, నువ్వు యాక్షన్లో జీవించేయాలి, అప్పుడే నీ మార్గం సులువు. సరే ఏం చేస్తాం, నీ మాట వెనక తప్పుతుందా అంటూ నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపాడు. ఏసీ చల్లదనాన్ని కూడా సవాల్ చేస్తోంది అతని ఉచ్ఛ్వాస నిశ్వాసంలోని వేడి. ఎదురుగా విండోలోంచి పెద్ద పెద్ద పసుపచ్చని పూల చెట్లు కనిపిస్తున్నాయి. రాలిపడిన పూలు నక్షత్రాల్లో మెరిసిపోతున్నాయి. సౌజీ, ఏది ఎలా జరగబోతోందో నాకు తెలియదు. నాకు కొంచెం ఉత్సాహం, శక్తి కావాలి. అతని ఉద్దేశంలో ఏమిటో అర్థమై సిగ్గుతో తలదించుకుని నేను ఏం చేయను అంది సౌజన్య తమకంగా ఆమె పెదవుల వైపు చూస్తూ. తొలి ముద్దుని దొంగలిస్తారని అప్పుడెప్పుడో చెప్పావుగా, నీకు అవకాశం ఇస్తున్నాను. ఆమెకు దగ్గరగా జరిగే కళ్ళు మూసుకున్నాడు సంజయ్. అప్పుడు ధైర్యంగా తలెత్తి అతని వంక చూసింది సౌజన్య. విశాలమైన నుదుటి మీద పడిన సిల్కీ హెయిర్, తీర్చిదిద్దిన కనుబొమ్మల కింద గుండ్రని కళ్ళు, కోటేరేసిన ముక్కు, ఎర్రటి పెదాలు అతనికి మరింత చేరువుగా వెళ్ళి తన పెదాలతో అతని పెదాలని అద్దింది. పావుగంట సేపు కాలం తెలియలేదు వాళ్ళకి. సౌజన్య, సంజయ్ ఇద్దరు వాళ్ళ ఇళ్ళకి నార్మల్గా తల్లులతో కలిసి చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రత్నాకరరావు, రాజగోపాలం ఇళ్ళకి వచ్చాక పెళ్లి పనులు మరింత ఊపందుకున్నాయి. బట్టలు, నగలు కొనేశారు. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యి వచ్చేసాయి. ఇవన్నీ చూసి స్నేహ బెంబేలెత్తిపోయింది. ఇదేంటన్నయ్యా ఇంత చిద్విలాసంగా కూర్చున్నావు? ఒక పక్కన సౌజీ కూడా పెళ్ళైపోయింది, ఇక తనని మర్చిపోయినట్లేనా కోపంగా అంది. తలుపు చాటున రత్నాకరరావు పంచ కనిపించింది. సౌజన్య సూచనని అనుసరించి జీవించడం ప్రారంభించాడు. సౌజన్యం చేసుకుంటే ఏం లాభం చెప్పు? అటు వాళ్ళని ఇటు వాళ్ళని వదులుకోవాలి, పైసా ఆస్తి రాదు, పైపెచ్చు నానా కష్టాలు పడాలి, తిండికి వెతుక్కునే పరిస్థితి వస్తుంది. మొన్నటిదాకా ఆ కష్టం అనిపించాను కదా, ఇక ఈసారి డాడీ మాటని కాదనే ప్రసక్తే లేదు అన్నాడు. స్నేహ నమ్మేసింది. ఇంత ద్రోహం చేస్తావా? నువ్విలాంటి వాడివని అనుకోలేదు. నా అన్నయ్యని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది అంటూ దులిపివేసింది. రత్నాకరరావు మెల్లగా తప్పుకున్నాడు. అప్పుడు పరిసరాలని సెట్ చేసి అసలు విషయాన్ని చెల్లికి చెప్పాడు సంజయ్. అంతే కదా, నిజం అనుకుని ఎంతగా హడిలిపోయానో గుండెల మీద చెయ్యి వేసుకుని అంది స్నేహ. అక్కడ సౌజన్య తండ్రిని కూడా ఇలాగే నమ్మించింది. ఎమ్మెల్యే గారు అమ్మాయి పెళ్ళనేసరికి ఊరంతా పెళ్లి కూతురి కళని సంతరించుకుంది. పాత సంఘటనని అందరూ మర్చిపోయేలా అద్భుతమైన ఏర్పాట్లు చేయించాడు రాజగోపాలం. ఊరంతా నక్షత్రాల తోరణాన్ని చిన్న బల్బులు అమర్చడం వల్ల శోభాయమానంగా ఉంది.
పెళ్లి సమయంలో కాల్చడానికి ₹1,00,000 టపాసులతో పెద్ద చెట్టుని రూపొందించారు. ఇక భోజనానికి ఏర్పాట్లయితే ఎవరూ ఊహించలేనంత ఘనంగా ఉన్నాయి. ఒక్కో వెరైటీ ఐటెం ఒక్కో స్టాల్ ఏర్పాటు చేయించాడు. జ్యూస్లు, డ్రింక్స్, ఐస్ క్రీమ్లు, ఫ్రూట్ సలాడ్సు, స్వీట్సు, హాట్సు, ఫుడ్ ఐటమ్స్, ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో వెరైటీలు. పెళ్లికి అతిథులను మోసుకువచ్చిన కార్ల సంఖ్యకి కొదవలేదు. పార్కింగ్కి స్థలం లేక ఊరికి దూరంగా పొలాల్లో వాటిని పార్క్ చేయాల్సి వచ్చింది. కళ్యాణ మంటపాన్ని ప్రత్యేకమైన రీతిలో సినిమా ఆర్ట్ డైరెక్టర్స్ చేత అలంకరింపజేశాడు. అతను ఇంత హంగామా చేయించడానికి కారణం అక్కడికి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మున్నెలూరు ఊరిలో అదే రోజు ఒకే ముహూర్తంలో రత్నాకర్రావు తన కొడుకు పెళ్లి కోసం తన బంధువులతో తరలివచ్చి విడిదింట్లో ఉన్నాడు. అతని కొడుకు కన్నా తన కూతురి పెళ్లి ఎంతో ఘనంగా జరిగిందని జిల్లా అంతా తెలియాలని అతని కోరిక. అతను మాటిమాటికి పెళ్లి కూతురి గదికి వెళ్ళి కూతురిని చూసి వస్తున్నాడు. ఆమె నవ్వుతూ స్నేహితురాళ్ళ హాస్యాలకి సిగ్గుపడుతూ మేకప్ కావడం చూసి అతని మనసు తేలికై పనుల్లో మునిగిపోయాడు. విడిదింట్లో దర్జాగా పెళ్లి కొడుకు కూర్చున్నాడు. పక్కనే ఆడపడుచు హోదాలో స్నేహ కూర్చుంది. అక్కడికి కొంచెం దూరంలో రత్నాకర్రావు బంధువులతో మాట్లాడుతూ సంజయ్ వైపు ఒక కన్నేసి ఉంచాడు. ఓ అరగంట పోయాక మంత్రి గారు మంది మార్బలంతో వచ్చి, రండి బావగారు, అతిథులకి పరిచయం చేస్తాను అంటూ భుజం మీద చెయ్యేసి తీసుకెళ్లారు. రత్నాకర్రావు తన తమ్ముడికి సైగ చేసి కదిలాడు. పద్మాకర్రావు అర్థమైనట్లు తలుపి అక్కడే సెటిల్ అయ్యాడు. సంజయ్ నిస్సహాయంగా చెల్లెలి వంక చూశాడు. ఆమె లేచి కొంచెం దూరం వెళ్ళి కాసేపటు ఇటు తచ్చట్లాడి బాబాయ్ పాము అని అరిచింది. స్నేక్ ఫోబియా ఉన్న పద్మాకర్రావు తన తెత్తున ఎగిరిపడి ఏది ఎక్కడా అంటూ చిందిలేయడం ప్రారంభించాడు. అంత గందరగోళం అనుకుంది. విడిదిల్లు ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది. చుట్టూ పొలాలు, ఇళ్ళు కనుచొప్పు మేరల్లో ఎక్కడా లేవు. సంజయ్ లేచి నిలబడి 4 అడుగులు వేయగానే ఎవరో వచ్చి, ఎక్కడికి చిన్నబాబు అడిగారు. బాత్రూమ్కి చెప్పి కదిలాడు. పాము అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కనిపించింది అంటూ స్నేహ ఒక పక్కన హడావిడి చేస్తూనే ఉంది. సంజయ్ చుట్టుపక్కల జాగ్రత్తగా గమనిస్తూ హడావిడిగా నడుస్తూ బాత్రూమ్స్ వెనుక ఉన్న పొలాలకి అడ్డం పడి పరిగెత్తడం ప్రారంభించాడు. 5 నిమిషాలకి పాము సందడి సద్దుమణిగింది. కానీ ఒకే ఒక వాక్యం కార్చిచ్చిన 10 నిమిషాల్లో ఊర్లో ప్రతి ఒక్కరికి వ్యాపించింది. ఆ వాక్యం పెళ్లి కొడుకు లేచిపోయాడు. సౌజన్య మేకప్ పూర్తయింది. ఆమె చీర మార్చుకోవడానికి లేచింది. వేణుగోపాల్ అప్పటి వరకు అక్కడే ఉన్నాడు. సౌజన్య చీర పట్టుకొని నిల్చోవటం చూసి బయటకు వెళ్ళాడు. ఆమె ముందే స్నేహితురాళ్ళకి విషయం చెప్పాడు. మూలంగా ఆమెను వెనుక వైపు ద్వారం నుండి బయటకు పంపించారు. బాగులు తీరి ఉన్న అతిథుల కారుల్లో కలిసిపోయి తన కోసం వెయిట్ చేస్తున్న కారులో వెళ్ళి కూర్చుంది సౌజన్య. డ్రైవర్ సంజయ్ ఫ్రెండ్, థ్యాంక్ యూ, తలకి చుట్టుకున్న కొంగును తీసివేస్తూ అంది. ఇట్స్ మై ప్లెజర్. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న ప్రేమికులు కలవాలి, విడిపోకూడదు అన్నాడు. ఆగమేఘాల మీద కార్ బస్ స్టాప్ దగ్గర ఆగింది. ఆమె కారులోంచి దిగలేదు. ఒక వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తోంది ఆతృతగా. పెళ్లి కూతురు మళ్ళీ లేచిపోయింది. రాజగోపాలం విషయం జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే హరగోపాల్ని పిలిచి, నా ఉద్దేశం ప్రకారం వాడు పారిపోయి ఉంటాడు, జీపులు వేసుకొని బయలుదేరండి, అడ్డొచ్చిన వాళ్ళు నరికేసైనా దాన్ని లాక్కురండి, ఆవేశంతో బుసలు కొట్టాడు. అదే సమయంలో రత్నాకర్రావు మనుషులు కూడా జీపులు వేసుకొని బయలుదేరారు. సౌజన్య కారులోంచి టెన్షన్గా చూస్తోంది. 2-3 ప్రైవేట్ బస్సులు మళ్ళాయి. 2-3 ప్రైవేట్ బస్సులు వెళ్ళాయి. టైం చూసుకుంది. 8 అయింది. డైరెక్ట్గా ముహూర్తం టైమే. ఈ పాటికి తను లేచిపోయి వచ్చినట్లు కనిపెట్టేసి గాలింపు మొదలుపెట్టి ఉంటారు. ఇంకా ఈ మనిషి రాలేదు. అసలు బుర్ర పని చేస్తుందో లేదో. తాపిగా నీళ్లు నములుతూ కూర్చున్నాడేమో. చుట్టూ చీకటి. అప్పుడప్పుడు వాహనాల హెడ్లైట్స్ తప్ప మరే వెలుతురు లేదు. ఆ చిమ్మ చీకట్లో దూరంగా పొలాల్లో తెల్లటి బట్టలేవో ఎగురుకుంటూ రావడం చూసి భయంతో బిక్క చచ్చిపోయింది. దయ్యమా? గొంతు పొడారిపోగా సంజయ్ ఫ్రెండ్ని అడిగింది. అతను తన స్థితిలోనే ఉన్నాడనుకుంటూ. కొరివి దయ్యాలైతే మంటలు మండుతూ కనిపిస్తాయి, బహుశా పిశాచాలేమో అన్నాడు అతను భయపడుతూ. ఆ బట్టలు రెపరెపలాడుతూ కారుని సమీపించడం చూసి ఒక్కసారి కెవ్వుమని అరచి కళ్ళు మూసుకుంది. ఆ పరువు బయటికి వచ్చేలోపే ఆమె నోటిని ఎవరో మూశారు. గింజుకుంటూ కళ్ళు ఇప్పి చూసింది. ఎగురుకుంటూ వచ్చిన తెల్లటి బట్టల్లో మనిషి కూడా ఉన్నాడు. ఆ మనిషి ఎవరో కాదు, సంజయ్. అమ్మయ్య, వచ్చేసావా? ఇంత లేట్ ఏంటి? విసుగ్గా అంది సౌజన్య.
అతని కోపం తాగాస్తాన్ని చేరింది. నువ్వు చక్కగా దర్జాగా కారులో ఒళ్ళు గదలకుండా వచ్చి కూర్చున్నావు. నేను కిలోమీటర్ దూరం పొలం గట్లమ్మట పడి పరిగెత్తుకొచ్చాను. చీకట్లో ఏమీ కనిపించక 3 సార్లు కింద పడ్డాను. అతని ముఖానికి బట్టలకి మట్టి అంటుకొని ఉంది. అతని ఆకారాన్ని చూసి ఆమెకి విపరీతంగా నవ్వొస్తుంది. నవ్వితే కోపగించుకుంటాడేమోనని భయం. ఈ ఈ పంచ ఒకటే జారిపోతుంది విసుగ్గా అంటూ పైకి దప్పుకున్నాడు. ఇక ఆపుకోలేకపోయింది సౌజన్య. పగలబడి నవ్వేసింది. అతని స్నేహితుడి కొడుకు కలిపాడు. సంజయ్ ఏదో అనేలోగా అటు నుండి వాహనాల లైట్లు, ఇటు నుండి బస్సుల తాలూకు లైట్లు కనిపించాయి. ఇక మీ అదృష్టం, బై బాయ్గా సంజయ్, ఆల్ ది బెస్ట్ అంటూ సంజయ్ ఫ్రెండ్ మెల్లగా జారుకున్నాడు. మన వాళ్ళు వేట మొదలు పెట్టేశారు. అతను బస్కి అడ్డంగా పరిగెడుతూ అన్నాడు. డ్రైవర్ బూతులు తిడుతూ సడన్ బ్రేక్ వేశాడు. సంజయ్, సౌజన్య ఇద్దరు పరిగెట్టి తీసుకున్న డోర్ నుంచి లోపలికి ఎక్కేశారు. వాళ్ళిద్దరిని చూసి డ్రైవర్, కండక్టర్ ఒక్కసారి షాక్ అయిపోయారు. కండక్టర్ చేతులు కట్టుకుని ఇంకా సందేహం తీరక పక్కనున్న ప్యాసింజర్ చెయ్యి గిల్లేసరికి అతను లాగి గుబ మీద కొట్టాడు. దాంతో స్నేహలోకి వచ్చిన కండక్టర్ ఇమ్మీడియట్గా బస్ డోర్ తీసి విసురుగా బయటకు దిగేసి రోడ్డు మీద బాసింపట్టు వేసి కూర్చొని, ఈసారి మీరు నేను తెలిపోవాలి అని, అసలేంటయ్యా ఉద్దేశం? అంతకుముందు ఇదే విషయం, ఇదే రూటు, ఇప్పుడు అదే పరిస్థితి. మేమే దొరికామయ్యా మీకు. కనకారావు గారు, ప్లీజ్ లోపలికి వచ్చేయండి, సంజయ్ బతిమలాడాడు. జీపులు మెల్లగా బస్ని సమీపించి ఆగుతున్నాయి. సౌజన్య ట్రక్కున్న బస్ తలుపు లాక్ చేసింది. హరగోపాల్, పద్మాకర్ మిగతా అనుచరులు బస్ని సమీపిస్తున్నారు వేగంగా. బావా, అక్కడి నుంచి లేచి వేగంగా వచ్చేయి, పరమేశం భయంగా అరచాడు. ఉరుకులతో వెనుక వస్తున్న జనాన్ని గమనించుకోకుండా, నేను రానురా, నాతో పెట్టుకుంటారా వీళ్ళ జాతకం అంతా విప్పనిదే, నేను రాను పట్టాడు కనకారావు. హరగోపాల్ డైరెక్ట్గా వెళ్ళి బస్ తలుపు బాతున్నాడు. అతని బలానికి డోర్ మొత్తం మూడి వచ్చేలా ఉంది. సంజయ్కి, సౌజన్యకి టెన్షన్తో చెమటలు పోస్తున్నాయి. ఈసారి దొరికితే మాత్రం చంపేస్తారు, అంత కోపంగా ఉన్నారు వాళ్ళు. ఇంకా లాభం లేదనుకుని సౌజన్య డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, పరమేశం గారు, మీ అక్క సంవత్సరానికి 360 రోజులు పుట్టింట్లో ఉండటానికి కారణం ఎవరు అంది సౌజన్య. ఇంకెవడు, వాడే, కనకారావుని చూపించాడు. కండక్టర్, డ్రైవర్లలో ఎవరు లేకపోయినా బస్ నడపవచ్చు అంది సౌజన్య. ఇంకెవరు? కండక్టరే. మరి ఇంకా ఆలోచిస్తారేంటండి? బస్ని విమానాన్ని నడిపించక. అతని పౌరుషాన్ని తట్టి లేపింది. 2 అంగుళాలు పెరిగిన ఛాతీతో యాక్సిలేటర్ మీద బలంగా కాలు అదిమాడు పరమేశం. ఈలోపే జీపుల్లోని జనాలు కనకారావుని చిత్తగొట్టడం ప్రారంభించారు. లబోదిబోమని మొత్తుకున్నాడు అతను. బస్ కదలటం చూసి ఒంట్లో శక్తినంతా కేంద్రీకరించి అందరినీ విదిరించి కొట్టి చేతులు ఊపుకుంటూ బస్సు ఆపమని గొంతు చించుకొని కేకలు పెట్టాడు. ఆపకండి, స్వయంకృతాపరాధం, అనుభవించనివ్వండి, సౌజన్య అంది. చివరికి కనకారావు బస్ వెనకాల లగేజీ పని వేయడానికి వాడే నిచ్చెన దొరికింది. దాని మీదకి ఎగబాకి బలిలా దాన్ని ఖర్చుకొని నించుండిపోయాడు. ఈలోపు రాజగోపాలం, రత్నాకరరావులు కారులో మాటున అక్కడికి చేరుకున్నారు. జరిగిందంతా విని అందరూ కలిసి బస్ వెనకాల పడ్డారు. అప్పటి వరకు ఊపిరి బిగబెట్టి యాక్షన్ మూవీ చూసినట్లు చూసిన ప్రయాణికులంతా బస్ బయలుదేరగానే ఊపిరి పీల్చుకొని ఏమైందని ప్రశ్నించుకున్నారు. ఎవరికి సరైన సమాధానం దొరకలేదు. 2-3 ఔత్సాహికులు సంజయ్ని, సౌజన్యని ఈ హడావుడికి కారణం అడిగారు. అందులో ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. జరిగిన విషయమంతా పొల్లుపోకుండా చెప్పేశారు. మీ పేరెంట్స్ పరువుకి సంబంధించిన విషయం కదా, ఇలా నలుగురిలో చెబుతున్నారు, వారికి అనుమానం కదా అని అన్నారు వారిలో ఒకరు. వాళ్ళని అనుమానించడం మా ఉద్దేశం కాదు. తాము చేసేది ఎంత తప్పో వాళ్ళకి తెలిసి రావాలి. పిల్లల ఇష్టాన్ని మన్నించకపోతే వాళ్ళు ఎంతైనా తెగిస్తారన్న సంగతి తెలియాలి. ఇది తెలిసి పెళ్ళికి వచ్చిన ప్రతి పేరెంట్ తమ పిల్లల విషయంలో జాగ్రత్త పడతారు. అందుకే అలా చేశాం అన్నాడు సంజయ్. సరే, మీరు ప్రమాదం నుండి బయటపడినట్లేనా?
లేదు, ఇంకా ముందు మా పెళ్లి జరిగిపోవాలి. బస్సులో అందరికీ విషయం తెలిసిపోయి సీట్లోంచి లేచి సంజయ్ మీద సౌజన్యాన్ని చుట్టుముట్టారు. కనకారావు కనకారావుని సౌజన్యాన్ని చుట్టుముట్టారు. కనకారావు నిచ్చెన మించి వేలాడుతూ లోపల కలకలాన్ని కళ్ళు దించుకొని చూస్తున్నాడు. తను ఇక్కడ ఉన్నట్లు ఎవరన్నా గుర్తించాలన్నట్లు చేతులు వదిలి శబ్దం చేసే ధైర్యం లేక బుర్రని గిరిగుర్రని తిప్పుకున్నాడు. కానీ ఎవరి ధ్యాస అతని మీద లేదు. రేపు ఉదయాన్నే మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నేను ఆర్య సమాజంలో మెంబర్ని. అక్కడ ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఒకతను అన్నాడు. అయితే పబ్లిక్ని అలర్ట్ చేసి ఉదయం 7 గంటలకల్లా కొంతమందిని అక్కడికి రప్పిస్తాను. జర్నలిస్టు హుషారుగా అన్నాడు. జీపులు వెనకే వస్తున్నాయి, ఎవరో అన్నారు. ఇలా అయితే ఇక లాభం లేదు, షార్ట్ కట్స్లో వెళ్ళాల్సిందే. వీళ్ళ పెళ్ళికి ఉండాలనుకున్న వాళ్ళు బస్సులోనే ఉండండి. వస్తున్న వాళ్ళు బయటపడే వాళ్ళు జగ్గయ్యపేట జంక్షన్ దగ్గర బస్ కొద్దిగా స్లో అవుతుంది, దిగేసి వేరే బస్ పట్టుకోండి. జంక్షన్ వస్తుంది, దిగేయండి. పరమేశం ఆవేశపడుతూ స్వరం పెంచి అన్నాడు. అందరూ తమ పక్కనున్న వాళ్ళతో చర్చించారు. ఓ నలుగురు తప్ప అంతా ఉంటామన్నారు. జగ్గయ్యపేట జంక్షన్ రాగానే బస్ కొంచెం స్లో అయింది. వెంటనే వాళ్ళు దిగేశారు. కనకారావు చంకలు గుద్దుకోవటం, నిచ్చెన దిగి పరిగెత్తుకుని డోర్ దగ్గరికి రాగానే డోర్ వేయటం, బస్ స్టార్ట్ అవ్వడం జరిగిపోయాయి. జుట్టు పీక్కుంటూ మళ్ళీ బస్ నిచ్చెనకి అతుకుపోయాడు. జీప్లో అందరూ తమ ఇంట్లో పెళ్ళి అన్నట్టుగా సంబరంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం మిగిలే ఉందని ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, సంజయ్ అన్నాడు. అవునన్నట్లు తల ఊపింది సౌజన్య. జీపులు వెంటాడుతూనే ఉన్నాయి. పరమేశం డ్రైవింగ్ ప్రావీణ్యాన్నంతా ఉపయోగించి మెలికలు దారుల గుండా పోనిస్తూ 1 గంటకల్లా జీపుల వాళ్ళు కళ్ళు గప్పి హైదరాబాద్ శివారులోకి తెచ్చాడు. ప్రయాణికుల్లో చాలామందిని జర్నలిస్ట్, ఆర్య సమాజ్ మెంబరు తమ ఇళ్ళకి తీసుకువెళ్ళిపోయారు. సంజయ్, సౌజన్య హోటల్ రూమ్ తీసుకుంటామని చెప్పారు కావాలనే. సిటీలో బస్ ఆగినప్పుడు కనకారావు మేల్కొని బస్ దిగాడు. డిపోకి వెళ్ళాక ఆ జీపు వాళ్ళతో బామ్మద్దికి ఉతుకుడు తప్పుదలే, తనొక్కడే తన్నులు తినేది అనుకుంటూ వెళ్ళిపోయాడు చిరాగ్గా. సౌజన్య, సంజయ్ మధ్యలో దిగేశారు. పరమేశం డిపోలో బస్ హ్యాండ్ ఓవర్ చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. కనకారావు ఇంటికి చేరుకుని వేడి నీళ్లతో స్నానం చేసి అల్మారాలో ఉన్న బిస్కెట్లు 4 తిని ఓ గ్లాసు నీళ్లు తాగి మంచం ఎక్కాడు. వెంటనే కనకారావులో ఆలోచనలు మొదలయ్యాయి. మళ్ళీ లేచిపోయి వచ్చారు. నేను పెళ్లి కూతురు, సేమ్ బస్, సేమ్ డ్రైవర్, సేమ్ కండక్టర్. వీళ్ళు ఇంకా లేచి కార్లే అని ఓల్డ్ రూట్కి మారిపెడతాను. తన బామ్మదితో అదేంటిలా జరిగి ఉండేది. 2 నిమిషాలు వచ్చిందో లేదో తలుపు మీద దబదబా తప్పుడు పరమేశం వచ్చుంటాడు. ఆవిడే తగలడ్డా. రాని వీటి పని చెబుతాను. పళ్ళు కొరుకుతూ తలుపు తీశాడు కనకారావు. ఎదురుగా సంజయ్, సౌజన్యను చూసి మరుక్షణమే నేల మీద పడిపోయి కళ్ళు చేతులు గిలగిల కొట్టుకున్నాడు కనకారావు. మూర్ఛ రోగం వచ్చినట్లు కనకారావుకి మధ్య మెళ్ళు రాగిబిళ్ళ కూడా వేసుకోలేదు. జాలీగా అతన్ని చూస్తోంది సౌజన్య. ఆ మాటలు వింటూనే టక్కున లేచి నిలబడ్డాడు కనకారావు. అసలు మీరెవరు? మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? చెప్పి తీరాల్సిందే, లేకపోతే ఈ భూమి మీద మీరో నేనో మిగలాలి. పళ్ళు కోసుకునే చాకు తీసుకుని నిల్చున్నాడు. నిలువెల్లా వణికిపోతూ సంజయ్ విషయమంతా వివరించి చెప్పి తెల్లవారే వరకు షెల్టర్ ఇవ్వమని 7ంటికి ఆర్య సమాజ్లో పెళ్ళని చెప్పాడు. అయిష్టంగానే ఒప్పుకున్నాడు కనకారావు. వద్దని వెళ్ళగొడితే ఆ పాపం తగిలి వచ్చే జన్మలో తనకు పెళ్లి కాదు. అలా అని ఉండనిస్తే ఈలోపు జీపులు వస్తే బామ్మది చచ్చినోడు కొత్త ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. ఎలా ఇప్పుడు ఆలోచిస్తూనే ఉండిపోయాడు కనకారావు. తర్వాత 3 గంటలు అధికష్టం మీద ముళ్ళ మీద ఉన్నట్లు కాలక్షేపం చేసి స్నానాలు చేసి సింపుల్గా తయారై 6 గంటలకి ఆటోలో కోటికి దగ్గర ఉన్న ఆర్య సమాజ్ మందిర్కి బయలుదేరారు.
మీరు రండి అంటూ సౌజన్య కనకారావుని ఆహ్వానించింది. వద్దమ్మా, మీరెళ్ళి రండి. మళ్ళీ మీ వాళ్ళ చేతుల్లో తన్నులు తినే భాగ్యం నాకెందుకమ్మా? చేతులు జోడించాడు దీవ్యంగా. వీళ్ళ ఆటో రెండు మలుపులు తిరిగి మెయిన్ రోడ్డు ఎక్కిందో లేదో రత్నాకర్రావు రాజగోపాలం అనుచరులతో కలిసి అక్కడికి వచ్చాడు. అంతకుముందే రమణమూర్తి దంపతులని సంబంధించి ఎంత హింసించినా వాళ్ళ విషయం తెలియలేదు. ఎందుకైనా మంచిదని వాళ్ళని అలాగే ఎక్కించుకుని వచ్చావు. నెట్ సొల్యూషన్స్కి వెళితే సైట్ కావడంతో తాళం వేస్తుంది. వాచ్మెన్ ఏమీ తెలియదన్నాడు. ఇక ఆ సమయంలో చేసేది లేక ఆఖరి ఛాన్స్గా కనకారావు ఇంటికి వచ్చారు. వాళ్ళని చూడడంతోనే బేగమని ఏడుస్తూ, ఇంకా నా పంటలో మీరు తనిన చోటు కూడా ఉందా బాబు? వాళ్ళిద్దరూ 7ంటికి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటున్నారట. తనలు తప్పుతాయని విషయం లీక్ చేశాడు కనకారావు. వీడిని కూడా లోపల పడేయండిరా, వేణుగోపాల్ చెప్పాడు కోపంగా. వాహనాలన్నీ శరవేగంతో కోటి వైపు దూసుకుపోయి అక్కడంతా ఇసుక వేస్తే రాలినంత జనం. జర్నలిస్టులు, పొలిటీషియన్స్, రైటర్సు, సంఘ సంస్కర్తలు, పబ్లిక్ చాలామంది ఉన్నారు. రాజగోపాలం, రత్నాకర్రావు కారు దిగి లోపలికి అడుగు పెట్టారు. అందరూ చీలిపోయి దారిచ్చారు. హాల్లోకి అడుగు పెట్టేసరికి సంజయ్, సౌజన్యలు దండలు మార్చుకుంటున్నారు. కెమెరాలు క్లిక్మన్నాయి. పుస్తకాలను సంతకాలు చేశారు. ఓ 10 మంది సాక్షి సంతకాలు చేశారు. సంజయ్కి, సౌజన్యకి చూస్తుండగానే పెళ్ళైపోయింది. వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళ ముందే శిలాప్రతిమల్లా నిల్చున్నారు ఇద్దరు. ఇంతమంది జర్నలిస్టులు, ప్రజలు అందరూ ఉండగా బ్యాడ్గా రియాక్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఎవరో అక్షింతలు తెచ్చి చేతికిచ్చి పెద్ద మనసుతో ఆశీర్వదించండి అన్నారు. సంజయ్, సౌజన్య ఇద్దరు వాళ్ళ కాళ్లకు మొక్కారు. అక్షింతలు వేసి మౌనంగా ఆశీర్వదించి వెంతిరిగాడు రాజగోపాలం. కిటికీ నుండి వచ్చిన పొగడపొల సువాసనకి మెలకు వచ్చింది సంజయ్కి. కదలబోయాడు. గుండెల మీద బరువుగా అనిపించింది. చూసుకున్నాడు. సౌజన్య 2 చేతులు చుట్టి గట్టిగా హత్తుకున్నాడు. నిన్న జరిగింది గుర్తుకొచ్చింది. పెళ్ళయ్యాక రమణమూర్తి దంపతులు ఇంటికి తీసుకురావడం, వాళ్ళ చుట్టాలని పిలిచి హడావుడి చేసి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయడం, ఇక జీవితాంతం ఒడ్డుకు చేరినట్లే మనసులో అనుకున్నది అప్రయత్నంగా పైకనేశాడు. ఇంతకు 2 నిమిషాల ముందే లేచిన సౌజన్య ఆ మాటలు విని చటుక్కున లేచి ఊడిపోయిన జుట్టును కూర్చొని చేతులు తిప్పుతూ, చేరినట్లే. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, తినడానికి ఏమీ లేదు, బయట ఇద్దరికీ ఉద్యోగం లేదు, తిని తొంగవడానికి మనకేం రాసులు పోనివ్వలేవు ఆరిందలా అంది సౌజన్య. బుగ్గల నిగారింపు అందం, భుజం మీద నిలవకుండా జారిపోతున్న పైట కొంగు అందం, మెలికలు పడిన నడుం అందం, వీటన్నిటికన్నా కల్ముషం లేని ఆమె సోగ కళ్ళు నచ్చాయి అతనికి. తన గుండెల మీదకు ఆమెను లాక్కుంటూ, ఈ పెన్నిధి దొరికిందిగా, ఇక ఏ నిధిని సంపాదించడమైనా నాకు అంత కష్టం కాదు తన్మయంగా అన్నాడు సంజయ్. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.